హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా శాన్విని అండ్ నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ సెకండ్ సండే అవడం వల్ల మాస్టర్కి స్కూల్ లేదు, అందుకోసమే చెర్రీని స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి రైతు బజార్కి వెళ్తున్నాం. చెర్రీ బాయ్. అమ్మాయికి చెప్పవా? బాయ్ చెర్మా. అబ్బా కొట్టిందిరా నాయన. ఇంకా బుడ్డిదైతే వాళ్ళ అన్నయ్యకి స్కూల్కి బాయ్ చెప్పేసి వచ్చేసారనమాట. ఎప్పుడూ బిజీగా ఉండే గుడివాడ ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా మా రైతు బజార్కి పాపని తీసుకుని మీరు వెళ్ళటం అవసరం అంటారు. నేనే వెళ్తానండి, ఎందుకంటే నేను వెళ్తేనే ఏం కావాలి ఎంతవరకు కావాలి కరెక్ట్గా తీసుకొస్తానమాట. ఇంకా పాపనైతే మాస్టర్ లోపలికి తీసుకురారు, బయట పార్క్ ఉంది అక్కడ కూర్చుంటారు. నేను వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చేస్తానమాట. నేను తిరిగి కూరగాయలు తీసుకొస్తుంటే మీరుతో చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మో శాన్వి ఎంజాయ్ చేస్తా. ఇంకా నేనైతే కూరగాయలు తీసుకుని వచ్చేసాను. మాస్టర్ బైక్ ఎక్కడో పెట్టారనమాట, బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. చాలా బరువుగా ఉందండి. ఒక 1 వీక్ సరిపడా కూరగాయలు ఒకసారి తీసుకెళ్ళిపోతాను నేను. ఇంకా ఇక్కడ ఇది స్టేడియం పక్కన కోర్టు ఉంటుందన్నమాట. ఇందులోనే చెర్రీ స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. ఇంకా మాస్టర్ అయితే బైక్ తీసుకొస్తున్నారు. బుడ్డిదాన్ని అయితే ముందు కూర్చోబెట్టారనమాట. కూర్చుంటుంది, అందుకోసమే కూర్చోబెట్టారు. నాకైతే భయం వేస్తుంది, కానీ మాస్టర్ అయితే మాత్రం కూర్చోబెట్టుకోవాలని ఆస్త అలా కూర్చోబెట్టుకుంటున్నారు. ఇంకా బయలుదేరిపోయాము. ఇక రోడ్డు పక్కన పాప కోసం దిష్టితాళ్ళు అండ్ తిలకంకాయ అలాంటివి తీసుకున్నాను. అలాంటివన్నీ దిష్టిపోసలు ఇలాంటివి వీళ్ళ దగ్గరే బాగుంటాయి అనమాట. నేనైతే అక్కడే తీసుకుంటాను రోడ్డు పక్కనే. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం అనమాట. త్వరగా లోపలికి వెళ్ళి చెర్రీ కోసం 11 కల్లా లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట. సాన్వి నీకు ఇవిగో. ఏయ్ సాన్వి, ఏం చేయాలి? లే చేస్తుంది కుస్తీ పడటానికి. ఏం చేయాలమ్మా సాన్వి? ఇప్పుడు నువ్వు వీటిని పెట్టినా తింటావా? మరి అన్నకి వంట ఎవరు చేస్తారు? అన్నకి వంట చేసి బాక్స్ ఎత్తుకెళ్తావా నువ్వు? సాన్వి తల్లి, సాన్వి తల్లి ఇటు నువ్వు కూర్చో నేను పెడతా. ఇదిగో దాదా, అది వద్దు దాదా. తినాలి సాన్వి. మామ తీపిగా ఉండిద్ది, తీయగా. సాన్వి గుస్తీ పడుతుంది. తిను సాన్వి, కూర్చో నేను ఇస్తా బొమ్మలు. ఇష్టపట్ల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసాం. చెర్రీ స్కూల్లో దింపేసాం. ఇప్పుడు వంట చేసి బాక్స్ పంపించాలి చెర్రీ కోసం. సాన్వి ఏమో బొమ్మలు తెచ్చుకోవడానికి వెళ్తుంది. ఇంకా అది గైస్ వీడియో. డే టైంలో సాన్వికి మార్నింగ్ టైం ఏమో టిఫిన్ పెడతాను, ఆఫ్టర్నూన్ అన్నము మేము ఏ కూర ఉంటే ఆ కూర లైట్గా నెయ్యేసి పెడతాను. అప్పుడప్పుడు పెరుగన్నం పెడతాను. ఈవినింగ్ టైము ఏదో ఒకటి యాపిల్ ఆర్ క్యారెట్ ఉడకబెట్టి ప్యూరీ చేసి పెడతాను. మీ నావే. ఇంకా ఫ్రూట్స్ 11కి ఆ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ ఇలా పెడుతూనే ఉంటాను అనమాట. సెల్లకు పిండి అవి తినట్లేదు, ఉగ్గు అలాంటివి ఏం తినట్లేదు. ఫ్రూట్సే ఏదో ఒకటి అలవాటు చేస్తున్నాను. ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. మారం చేస్తుంది, ఒక్కోసారి ఇష్టంగా తింటుంది. మారం చేసినప్పుడు ఇంక బలవంతం చేయకోకుండా వదిలేస్తాను, పెట్టను అసలు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం బలవంతంగా పెడితే దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అందుకోసం బలవంతం చేసి ఏది పెట్టకూడదు. సతాయిస్తుంది కూర్చుని ఆడుకోమంటే. సాన్వి ఎక్కడికి వెళ్ళాలి? ఏదన్నా పడేయాలి. కూర్చో చక్కగా. అది ఇప్పుడు అస్సలు తినట్లేదు, నిద్ర మూడ్లో ఉందన్నమాట. పడుకోబెట్టాలి. అలాగే చెర్రీకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. కుకింగ్ చేయాలి ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి. ఎలా పడుకుందో చూడండి, పడుకుని. సాన్వి
మా శాన్వి తల్లి ఏది? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పవా? శాన్వి ఈజ్ ఏ గుడ్ దాదానా అందరిని దా చెప్తుంది. మళ్ళీ చెప్పు. దాదా దాదా దా దా చెప్పిద్ది. అత్త, తాత, దాదా, అమ్మ ఇలాంటి చిన్న చిన్ని చెప్తుంది. అమ్మా కొంచెం జలుబు కూడా ఉంది. కొన్ని ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ అలవాటు చేస్తున్నాను అనమాట. పప్పాయ, యాపిల్, క్యారెట్, సపోటా, ఇంక బనానా ఏదైతే అవి పెట్టేస్తున్నాను, అన్నీ అలవాటు చేస్తున్నాను. శాన్వి కోపంగా ఉంది. శాన్వికి నిద్ర వచ్చేసింది అనమాట. ఫస్ట్ శాన్విని నిద్ర పుచ్చి పని చేసుకోవాలి, లేకపోతే పని చేసుకోనివ్వదు. ఎంతసేపు పడుకోదు. ఊపించుకోవడం మాత్రం ఉయ్యాల ఒక గంట అరగంట ఊపించుకునేది, ఒక పావు గంట కూడా పడుకోదు. నేను కూరగాయలు కట్ చేసే లోపే లేచేస్తుంది. చాలా కష్టమైపోతుంది శాన్వితో చూసుకుంటూ పని చేసుకోవాలంటే. అసలు అవ్వట్లేదు. వీడియోస్ తీయడం అంతకన్నా కుదరట్లేదు అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే ఫ్యామిలీకి ఇవ్వాలి కాబట్టి, నాకు ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి అందుకే వీడియోస్ నేను షూట్ చేయట్లేదు, పెట్టడం లేదనమాట.